స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మనిషికి మనిషి చేయగలిగే అతి గొప్ప సాయం రక్తదానం. ఆపద సమయంలో రక్తాన్ని దానం చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళమవుతాం. మహాదానం, రక్తదానం గురించిన మరిన్ని వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. వైద్యం కొంచెం ఖరీదైన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అంతా ఓ పద్ధతి ప్రకారం ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు రక్తం కోసం పరుగులు పెట్టడం, అందరినీ ప్రాధేయపడటం లాంటి సమస్యలు ఉండవని అనుకుంటారు మనలో చాలామంది. రక్తం కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉంటుంది. అయితే ముందస్తు ప్రణాళికలు, విధానం ద్వారా వాళ్ళు రక్తం కొరతను అధిగమించగలుగుతున్నారు. అంటే మాది హాస్పిటల్ బేస్డ్ బ్లడ్ సెంటర్ అండి. అది హాస్పిటల్ బేస్డ్ బ్లడ్ సెంటర్ అవడం వల్ల మా దగ్గర వివిధ రకములైనటువంటి పేషెంట్స్ ఉంటారు. రొటీన్ పేషెంట్స్, మామూలుగా పేషెంట్స్ సర్జరీ పోస్ట్ చేసిన వాళ్ళు. ఇది కాకుండా మా దగ్గర 5 ICUs ఉన్నాయి. సో ఐసీయూలో ఎప్పుడు సిక్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ అవసరమైనటువంటి బ్లడ్ ప్రోడక్ట్స్, బ్లడ్ కాంపోనెంట్స్ అన్నీ మేము కావాల్సినటువంటి స్టాక్ మేము మెయింటైన్ చేస్తాము. మా దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి తగినటువంటి వాళ్ళ గ్రూప్స్కి తగినటువంటి బ్లడ్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తాము. ఇది ఏ విధంగా మేము ఆర్గనైజ్ చేయగలుగుతున్నామంటే వీ మెయిన్లీ డిపెండ్ ఆన్ రీప్లేస్మెంట్ డోనర్స్. ఒక 80% మా దగ్గర రీప్లేస్మెంట్ డోనర్స్ వస్తారు. వీళ్ళు కాకుండా మా దగ్గర 20% వాలంటరీ డొనేషన్స్ కూడా మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. వాలంటరీ డోనర్స్ వచ్చి మా దగ్గర రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. సో మాది 100% బ్లడ్ కాంపోనెంట్ సెపరేషన్ అవ్వడం వల్ల ప్రతి యూనిట్ ఆఫ్ హోల్ బ్లడ్ డొనేట్ చేసినటువంటి హోల్ బ్లడ్ని ఒక 6 hours లోపల మేము వెంటనే దాన్ని కాంపోనెంట్స్గా సెపరేట్ చేస్తున్నాము. అంటే కాంపోనెంట్స్ అంటే ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్, క్రయోప్రెసిపిటేట్. ప్రతి యూనిట్ నుంచి మినిమం 3 కాంపోనెంట్స్ సెపరేట్ చేయొచ్చు. సో మేము వెంటనే కాంపోనెంట్స్ సెపరేట్ చేసేసి దాని రెస్పెక్టివ్ స్టోరేజ్ ఎక్విప్మెంట్లో అవి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. దీనివల్ల మాకు ఎక్కువగా షార్టేజ్ అనేది రాదు. మేము కాంపోనెంట్ థెరపీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల షార్టేజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మా దగ్గర కూడా రిక్వైర్మెంట్ ఎక్కువ అయ్యి ఇన్పుట్ తగ్గిపోయినప్పుడు, అంటే డోనర్ నెంబర్ తగ్గిపోయినప్పుడు వీ ఆల్సో గో ఇన్ టు బ్లడ్ షార్టేజెస్. అలాంటప్పుడు మేము వెంటనే వి టేక్ ద హెల్ప్ ఆఫ్ మీడియా. లైక్ వి గివ్ అన్ యాడ్ ఇన్ కేబుల్ టీవీ, లైక్ ఈటీవీ, అదర్ ఛానల్స్, లోకల్ టీవీ ఛానల్స్ అంతా కూడా మేము యాడ్స్ ఇస్తాము. అప్పుడు ఏ గ్రూప్ కోసమైతే యాడ్ ఇస్తామో ఆ రెస్పెక్టివ్ డోనర్స్ వచ్చి మా దగ్గర డొనేట్ చేస్తారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంత బ్లడ్ డోనర్స్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ www.friendstosupport.com. వాళ్ళ కూడా బ్లడ్ వాలంటరీ డోనర్స్ అంతా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఉంటారు. సో అందులోకి వెళ్ళి మేము పలానా బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి డోనర్స్ మాకు ఇంత నంబర్ కావాలని మేము వెంటనే రిక్వెస్ట్ అందులో రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్టర్ డోనర్స్లో కొంతమంది వచ్చి మా బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేస్తారు. పాశ్చాత్య దేశాల్లో రక్తదానం ఆవశ్యకత గురించి చిన్న వయసు నుంచే అవగాహనను, చైతన్యాన్ని కలిగిస్తారు. కొన్ని దేశాల్లో ప్రతి వ్యక్తి ఏడాదికి కనీసం 2 సార్లు తప్పనిసరిగా రక్తదానం చేయాలనే నియమం ఉంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో అయితే అప్లికేషన్ ఫారంలో తప్పనిసరిగా రక్తం గ్రూప్ రాయాల్సిందే. చాలా దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో, ఇంకా ఆస్ట్రేలియాలో బ్లడ్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే సెంట్రల్ రిజిస్ట్రేషన్, ఒకటి సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా పెరిఫరల్ రీజన్స్లో స్మాలర్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఉన్న బ్లడ్ ప్రోడక్ట్ని సరిగ్గా ప్రిజర్వ్ చేసి సరైన టైంకి సరైన బ్లడ్ ప్రోడక్ట్ ఇవ్వగలగాలి. బ్లడ్ అనేది బ్లడ్లోంచి చాలా ప్రోడక్ట్స్ వస్తాయి. ప్యాక్డ్ సెల్స్ వస్తాయి, ప్లేట్లెట్స్ వస్తాయి, ప్లాస్మా వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ బాగా కంప్లీట్గా ఆప్టిమమ్గా ఒక బ్లడ్ డోనర్ ఇచ్చిన ప్రోడక్ట్ని యూజ్ చేయాలంటే ఇవన్నీ కూడా సెపరేట్ చేసి ఇవన్నీ ఏ వ్యక్తికి ఏ ప్రోడక్ట్ అవసరమో ఆ ప్రోడక్ట్ ఇవ్వగలగాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉండాలి అంటే మనం డెఫినెట్లీ మనం ఈ బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం తక్కువ కాదు. అప్పుడు ఈ ప్రోడక్ట్ని వేస్టేజ్ లేకుండా అందవలసిన చోట అందవలసిన వ్యక్తికి ఆ టైంకి అందించాలంటే సెంట్రల్ రిజిస్టర్డ్ బ్యాంక్ ఒకటి ఉండి ఒక నెట్వర్క్ ఉంటే ఎక్కడ ఏది అవసరం అన్నది తెలిస్తే సక్రమంగా మనం ఉపయోగపరచడానికి వీలుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు
సమరోత్సాహంతో పాల్గొనే ఒలింపిక్ క్రీడలు మనకు గుర్తే కదూ. ఈ క్రీడల్లో ఒక మంచి సంప్రదాయం ఉంది. పోటీలు మొదలవడానికి వారం 10 రోజులకు ముందు చాలామంది క్రీడాకారులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారు. ఇతరులకు ప్రాణదానం చేసిన తృప్తితో పాటు తమలో కొత్తగా ఎర్ర రక్త కణాలు తయారై తమ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని, పోటీల్లో పతకాలు సాధించగలమని నమ్ముతారు. మనది మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అందున యువజనాభా 60% పైనే. యువతరంలో రక్తదానంపై చైతన్యం రగిలిస్తే రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయే సంఘటనల్ని నివారించడం సాధ్యమే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల యూనిట్ల రక్తం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 3 సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతోంది. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలకు భరోసా. మన రాష్ట్రంలో ఏటా 5 లక్షల యూనిట్ల రక్తం అవసరం. రక్తం అవసరం అయిన వాళ్లలో 20% మంది పిల్లలే. మనిషికి మనిషి చేయగల అతి గొప్ప సాయం రక్తదానం. ప్రమాద సమయం రక్తమే జీవ పదార్థం. రావాలి చైతన్యం, చేయాలి రక్తదానం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆపద సమయంలో మనిషి ప్రాణాల్ని నిలిపే మహాదానం రక్తదానం గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.